హరి ఓం. భగవద్గీత సత్సంగానికి మిత్రులకు ప్రణామములు. 7వ అధ్యాయం విజ్ఞాన యోగం 28వ శ్లోకంలోకి వచ్చాం. ఈ శ్లోకం చిన్నగా కనిపించినా దీని గురించి చర్చించాల్సిన విషయం కొంచెం పెద్దగా ఉంది కాబట్టి వీడియో చేస్తున్నాను. దయచేసి చివరిదాకా చూడండి. భగవంతుడిని దృఢవ్రతంతో మనం భజించాలి అంటే ప్రపత్తి చేయాలి. అలా చేయాలంటే దానికి కావాల్సిన అర్హతలు ఏంటో కృష్ణ పరమాత్మ ఇక్కడ చెప్తున్నారు. భజంతే మాం దృఢవ్రతాః అన్నారు. దానికోసం ద్వంద్వ మోహ నిర్ముక్త, ద్వంద్వాలైనటువంటి ఈ మోహం నుంచి నిర్ముక్తం కావాలి. ద్వంద్వాల గురించి చెప్పుకున్నాం. నెగిటివ్ పాజిటివ్ షేడ్స్ మనలో ఉంటాయి. ప్రతిదానికి సంబంధించి ఫేవర్గా ఉండడం, అన్ఫేవర్గా ఉండడం, మంచి చెడు, వీటిని ద్వంద్వాలు అంటారు. వీటి నుంచి నిర్ముక్తం కాబడాలి. అలా నిర్ముక్తం కాబడడానికి ఒక అర్హత ఉంది. అదేంటంటే పుణ్యకర్మ చేయగలిగా ఉండాలి. ఆ పుణ్యకర్మ అనేది అంత ఈజీగా చేయలేం. 10 రూపాయలు ఎవరికైనా ఇవ్వాలి అంటే అవసరంలో ఉన్నవాడికి ఇవ్వాలనుకుంటే అవసరంలో ఉన్నవాడు మనకి ఎదురు పడేటట్టు చేసేది కూడా పరమాత్మే. లేకపోతే 10 కాదు కదా 100 ఖర్చు పెట్టినా నిజంగా అవసరం ఉన్నవాడికి 10 రూపాయలు ఇవ్వటం కష్టం అవుతుంది. ఆ 10 ఇవ్వటం కోసం నువ్వు 100, 1000 ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అది నీ దౌలతను బట్టి, భగవంతుడు నీకు ఇచ్చిన సంపదను బట్టి. పుణ్యం చేయాలంటే ఒక అర్హత ఉండాలి. ఆ అర్హత సంపాదించాలంటే ముందు పాపాన్ని తొలగించుకోవాలి. ఏషా త్వంతగతం పాపం, ఆ పాపాన్ని నిర్మూలించుకోగలగాలి. పాపం నుంచి బయటపడాలి. అసలు పాపం మనం ఎందుకు చేస్తున్నాం? ఎందుకు వచ్చింది ఈ పాపం అంటే, సనాతన ధర్మం మన యొక్క మూలాల దగ్గరికి వెళ్ళి మనం పాపం ఎక్కడ చేస్తున్నామో చూపిస్తుంది. ధర్మాచరణని అతిక్రమించినప్పుడు అది పాపం అవుతుంది. ధర్మానికి తిలోదకం ఇచ్చినప్పుడు, ధర్మబద్ధంగా ఉంటే ఆ పాపం అంటుకోదు. ఒకసారి ఒక సాధువు జపం చేశాడు, తపస్సు చేశాడు. పూర్వం తపస్సులు చేసి సిద్ధులు సంపాదించేవారు. ఇప్పుడు తపస్సులు చేసి ధనం సంపాదిస్తున్నాం. మనం చేసే పని తపస్సు. వ్యవసాయాత్మక బుద్ధితో ఏకరీతిగా చేస్తాం. ఏదైతే చేస్తున్నామో దాన్ని తపస్సు అంటారు. మన వ్యాపార వ్యవహారాలు, ఉద్యోగాలన్నీ కూడా తపస్సుల లెక్కల్లోకి వచ్చి ధన సంపాదనక మనం ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల్లో సంపాదిస్తున్నాం. పూర్వం ఆ సాధువు సిద్ధులు సంపాదించాడు. ఆయనకి ఏదో ఒక సిద్ధి వచ్చింది. చెట్టు మీద ఉన్న పక్షుల్ని తీక్షణంగా చూస్తే అవి మాడి మసైపోయాయి. అతనికి సిద్ధి ఏమిటో అర్థమైంది. దాంతో అతను భిక్షాటనకి వెళ్ళి ఒక గృహిణిని కూడా తీక్షణంగా చూశాడు. ఆవిడికి ఏం కాలే. ఆవిడ అంది, నేనేమన్నా ఆ చెట్టు మీద ఉన్న పక్షిని అనుకున్నావా తీక్షణంగా చూస్తున్నావు అంది. ఆయన ఆశ్చర్యపోయాడు. ఏంటమ్మా, నాకన్నా ఎక్కువ సిద్ధురాలిగా ఉన్నావు నువ్వు, నీకు ఎలా తెలిసిపోయింది అని. నేను పతివ్రతనం బాబు, నా భర్తకు బాగోదు, ఒంట్లో బాగోదు, ఆయనకు చూసుకున్న తర్వాత నేను వచ్చి నీకు ఈ భిక్షాటనకు వచ్చి ఈ లోపు నువ్వు కోప్పడిపోయావు అంటే, అమ్మ మీరు నాకు గురువు అంటాడు. కాదు, నేను కాదు, మా గురువు గారు ఉన్నారు ధర్మవ్యాధుడు అని, ఆయన దగ్గరికి వెళ్ళు అని ఒక అడ్రస్ ఇచ్చి పంపిస్తుంది. ఆయన ఎక్కడో అడవిలో ఆ కటికవాడి దగ్గరికి వెళ్తాడనమాట. ఆ కటికవాడు దగ్గరికి వెళ్ళి, బాబు ఇక్కడ ధర్మవ్యాధుడు అని చెప్పి ఒక పెద్ద గురువుగారు ఉన్నారు, ఆయన ఎక్కడ ఉంటారంటే, నేనే ధర్మవ్యాధుడిని అంటాడు ఆయన. బాబు నువ్వు కాదు, నువ్వు చూస్తే కటికవాడివి, ఆ గొడ్డుల్ని కట్ట కోస్తా ఉంటావు, నువ్వు కాదయ్యా అంటే, లేదయ్యా నువ్వు ఆ పక్షిని చూసావు, అది మాడిపోయింది, ఆ గృహిణిని కూడా అలా చూడపోతే ఏం కాలేదు, ఆవిడే పంపించింది, నేనే ధర్మవ్యాధుడిని అంటే, మీరు ఇంకా పెద్ద సిద్ధుల్లో ఉన్నారు, ఇది ఎలా సాధ్యమైందంటే, ఇది స్వధర్మంతో సాధ్యమైంది, ధర్మబద్ధంగా చేయాలి మనం చేసేది అని ఆయనకి ధర్మబోధ చేసి ఆయనకి గురువు అవుతారు ధర్మవ్యాధుడి కథలో. ఇలాగే పూర్వం ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన మన దేశంలో కథలండి. ఆయన కూడా సిద్ధుడు. కొన్ని సిద్ధులు వచ్చినాయి. ఆ సిద్ధులతోటి ఆయన ఏం చేశాడంటే అంజూరు చెట్టుని శపించేశాడు. కాలంలో అంజూరు చెట్టు దగ్గరికి వెళ్ళి అంజూరు పళ్ళు అడిగాడు. ఆ చెట్టు ధర్మాన్ని అది నిర్వర్తించింది, అది పళ్ళు ఇవ్వలేదు. ఎక్కడి నుంచి ఇస్తుంది? దాని స్వధర్మం ఏంటంటే ఆ కాలం అయితే ఇస్తుంది. దాంతో ఈయన ఆ చెట్టునే శపించేశాడు. అది పాపం కదండి అది. అలా ఇటువంటి పాపాలకి ఒడిగడుతూ ఉంటాం మనం. రామకృష్ణ పరమహంస గురుదేవుల దగ్గరకు కూడా ఒక సిద్ధుడు వచ్చాడు. అతను నదిని దాటేస్తాను అని చెప్పి
రామకృష్ణులు 10 పైసలతో కొట్టుపడేశారు. నేను 10 పైసలు ఇచ్చి నదిని దాటేస్తానయ్యా పడవలో ఎక్కి, ఈ మాత్రం దానికి 12 సంవత్సరాలు నువ్వు తపస్సు చేసి ఆ సిద్ధిని పొంది దాన్ని వృధా చేస్తున్నావు, భగవంతుడి కోసం ప్రయత్నం చేయని చెప్పి రామకృష్ణులు అతనికి హితబోధ చేశారనమాట. సో మనకున్న ధనాన్ని కానీ ఆ కాలంలో సిద్ధుల్ని కానీ ఈ కాలంలో ధనాన్ని కానీ మనం ఖర్చు పెడుతున్నప్పుడు ధర్మబద్ధంగా సంపాదిస్తున్నామా, ధర్మబద్ధంగా ఖర్చు పెడుతున్నామా అనేది ఒకసారి క్రాస్ చెక్ చేసుకుని ఆ పాప రాహిత్యం పొందాలి. తద్వారా పుణ్యాన్ని సంపాదించాలి. పుణ్యం సంపాదించడం అంత సులభం కాదు. అది కూడా భగవంతుడు ఏర్పాటు చేస్తాడు. మనకి మంచి జరగాల్సి ఉన్నప్పుడు మనకి పుణ్యం చేసే ఆ బుద్ధిని ప్రచోదన చేస్తాడు భగవంతుడు. భగవంతుడు ఎవరో కాదు, మన యొక్క అంతరాత్మ, మన యొక్క ఆత్మ సాక్షి. ఆయనే స్వయం పరమాత్మ. ఆ ఆత్మసాక్షి మన చేత పుణ్యం చేయించేలాగా ప్రేరణిస్తుంది, పాపం చేయించేలాగా కూడా ప్రేరణిచ్చేది. ఎందుకంటే మనకు ఒక చెడ్డ జరగాల్సి ఉంది అన్నప్పుడు మనకి పాపపు ఆలోచనలు వస్తూ ఉంటాయి, మనకి మంచి జరగాల్సి ఉన్నప్పుడు పుణ్యం ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆ విధంగా పుణ్యాన్ని సంపాదించుకుని తద్వారా మనం మోహాన్ని నుంచి నిర్ముక్తం కావాలి. మోహం మన చుట్టూరు ఉంటుంది. మనం కనీసం 10 మందిలో భగవంతుడికి నమస్కారం చేసుకోవాలి అనుకుంటే ఎవరన్నా చూస్తున్నారేమో అని ఒక మొహమాటం, ఎవరైనా వేళాకోళం చేస్తారేమో అనే ఒక భయం, దాంతో కనీసం నమస్కరించుకోవడానికి కూడా సంకోచించే వాళ్ళు ఉన్నారు. జై శ్రీరామ్ అనడానికి సంకోచం. ఎందుకంటే మన సంస్కారాలు మనల్ని వెంబడిస్తుంటాయి. ఎప్పుడైనా మనం అటువంటి వారిని, నలుగురిలో అలా నమస్కారం చేసుకుంటున్న వారిని, జై శ్రీరామ్ అన్న వారిని, లేకపోతే మంచిగా నడవడికలో ఉన్న వారిని చూసి మనం వెక్కిరించి వేళాకోళం చేస్తే కనుక, పక్కవారితో కనుక ఆ విధంగా మనం సంబోధించి ఉంటే అది సంస్కారంగా మారి తిరిగి మనల్కి ఎదురొస్తుందన్నమాట. మన చేత ఆ పని చెయ్యనివ్వదు. ఆ విధంగా మనల్ని వెంబడించే ఆ సంస్కారం నుంచి మనం అట్లీస్ట్ భగవంతుణ్ణి జపం చేసుకోవడానికి కొన్ని మంచి సమయాలు ఉంటాయి. ఆ సమయాలను కూడా మనం వినియోగించుకోలేకపోతున్నాం ఈ దుష్ట సంస్కారం మనల్ని వెంబడించడం వల్ల. గుడికి వెళ్ళినప్పుడు కూర్చుని 2 నిమిషాలు ధ్యానం చేసే ఆ టైం అక్కడ మనకి ప్రేరణ దొరుకుతుంది. ఆ సమయాన్ని విడిచిపెట్టేస్తున్నాం. శ్మశానానికి వెళ్ళినప్పుడు శ్మశాన వైరాగ్యం ఉంటుంది. అంటే శివుడి ఆస్తిని శివుడికి అప్పచెప్పేసేటే ఆ పవిత్ర కార్యం చేస్తున్నప్పుడు కూడా ఆ వైరాగ్యం ఉంటుంది. ఇప్పుడు ఈ కాలమాన పరిస్థితుల్లో ఎవరు కూడా ఆ వైరాగ్యాన్ని జయించారు, మంచిదే. కానీ ఆ టైంలో కూడా ఆ రియల్ ఎస్టేట్లు, ఆ బిజినెస్లు, బంగారాలు, భూములు, ఈ వ్యవహారాలు మాట్లాడుకోవడానికే మనం టైం స్పెండ్ చేస్తున్నాం. కానీ మనసును స్టిమ్యులేట్ పొందించి 2 నిమిషాలు ధ్యానం చేయడానికి ఆ విలువైన సమయాన్ని మనం వెచ్చించటం లేదు. గుడికి వెళ్ళినప్పుడు, అటువంటి సందర్భాల్లోనూ, ఓ మంచి పని చేసినప్పుడు, యాత్రలు చేస్తున్నప్పుడు, ఇటువంటివి కొన్ని ఎర్లీ మార్నింగ్ సమయం మనకి ధ్యానం చేసుకోవడానికి ఆ ప్రేరణ కలిగించే సమయాలను మనం సద్వినియోగం చేసుకుని ఆ సమయంలో మన మనసుని విహంగ వీక్షణంలో ఉంచుకోవాలి. అంటే ఒక విమానంలో కూర్చుని కిందకు చూస్తే అన్నీ చిన్న చిన్నగా ఎలా కనపడతాయో అలాగే విహంగం కూడా అలా చిన్న చిన్నగా కనపడతాయి. ఆ విహంగ వీక్షణంలో ఉంచుకుని మనసుని చుట్టుపక్కల పరిసరాలన్నింటినీ కూడా చిన్నగా చేసి పారేసి భగవత్ నామాన్ని స్మరించటం కోసం దృఢమైన సంకల్పంతో నిర్ముక్తమైతే కనుక, మోహ నిర్ముక్తమైతే కనుక అప్పుడు మనకి భజంతే మాం దృఢం వ్రత అనేది సిద్ధిస్తుంది. మనం భగవంతుడిని దృఢమైన వ్రతంతో మనం ధ్యానించగలుగుతాం. భగవంతుడు అంటే వేరెవరో కాదు, ఎక్కడో లేరు, మీ అంతరాత్మలో ఆత్మ సాక్షిగా ఉన్నారు. ఆయన్ని స్మరించాలి. జీవంగా ఉన్నారు, ఆ జీవాన్ని గమనించాలి. వీడియో లెంగ్త్ పెరగాల్సి వచ్చింది, విషయం మంచిది కాబట్టి అర్థం చేసుకుని జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ నాకు సహకరించండి. జై శ్రీరామ్. వచ్చే వీడియోలో వచ్చే శ్లోకంతో కలుద్దాం. అంతవరకు జై శ్రీరామ్.